శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. తిరుపతి టీడీపీ జనసేన అభ్యర్థిగా శ్రీనివాసులు గారిని ప్రకటించిన పిదప తిరుపతి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఖాదీ కాలనీలో సొంతంగా ప్రచార నేపథ్యంలోనే కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. ఇవాళ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ కార్యక్రమం ప్రారంభించి శ్రీకారం చుట్టారు, ఎలా భావిస్తున్నారు, ఏంటి? మొన్ననే 4 రోజుల ముందు కూడా పూజలు వేయడం జరిగింది. అందరి నాయకులు కూడా కలవడం జరిగింది. ఈ కూటమిలో భాగంగా అందరి నాయకులు సర్దుకొని ముందుకు పోవాలనేసే భాగంలో ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇక్కడ అందరికీ అందుబాటులో ఈ తిరుపతి పట్టణానికి మధ్యలో అనువైన స్థలంలో ఆఫీసు రెసిడెన్స్ ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగించాలనేసి కూడా పూర్తి స్థాయిలో కొనసాగించాలని నిర్ణయించాం. ఇక్కడి నుంచి అన్ని సమస్యలు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం, అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం అనేసి కూడా తెలియజేస్తాం. మీరేమో సహృద్భావంతో అందరినీ కలుపుకొని పోవాలి, అధినేతలు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని చెప్పి ముందుకెళ్తున్నారు. అయితే మీకు టీడీపీ నాయకులు సహకరించడం లేదనే వాదన వస్తుంది, ఎంతవరకు నిజం ఉండదు? టీడీపీ నాయకులు అధినాయకులే చెప్తారు, నిన్న చెప్పారు, అన్నీ కూడా సర్దుకుపోతాయి. 4 రోజుల్లో సర్దుకునేంత వరకు మీరు కొద్ది ఓపిక పడితే సర్దుకునేట్టు చేస్తామని. తిరుపతి వాసులకు మీరు అంటే ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఎలాంటి భరోసా ఇస్తారు మీరు గెలిస్తే? జనసేన అనేది ఒక పవర్ఫుల్ పార్టీ, పవర్ఫుల్ పార్టీ జనసేన. ఏ ఒక్క సమస్య వచ్చినా ఎదుర్కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ జిల్లా అధ్యక్షులు మరి రాష్ట్ర అధ్యక్షులు ఖచ్చితంగా కూడా వాళ్ళ సహకారాలతో ఎటువంటి సమస్య ప్రజలకు తలెత్తినా ఎదిరించుకొని వాళ్ళకి న్యాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తాం. మీ దృష్టికి వచ్చింది, నిన్న 45 డివిజన్లో రాజేంద్ర అనే వ్యక్తి మీద దాడి చేశారు కార్పొరేటర్లు. అంటే గంజాయి అక్రమ వ్యాపారాలు జరుగుతూ ఉందని చెప్పి ఆరోపణలు సైతం వస్తుంది. దీన్ని భవిష్యత్తులో మీరు ఎలా ఎదుర్కోబోతారు? అంటే రేపు ఎలక్షన్స్ వస్తున్న క్రమంలో ఇలాంటి ఘర్షణ వాతావరణం ఎక్కువ అవకాశం ఉంది, దీన్ని ఏదో ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ వచ్చింది. ఇంకా దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తే చట్టం దాని పని దాన్ని చేస్తుంది. ఇన్ని రోజులు చట్టం ఒక పార్టీలో ఉన్నింది, ఒకరి చేతిలో ఉన్నింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. మీరకే తెలుసు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అన్ని వ్యాపారాలు, అక్రమ వ్యాపారాలు అన్నీ. ఇప్పుడు అవి లేవు, ఇంకా జరగదు. ప్రజలు స్వేచ్ఛాజీవులయ్యారు. ఎన్నికల కోడ్ వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు, ఇంట్లో ఉండే ప్రజలంతా బయట వచ్చి నిర్భయంగా జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీ 3 కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయనే ఒక నమ్మకం మన మోడీ గారు, చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ పవర్ ఉపయోగించి చేస్తారనేసి కూడా నిదర్శనం పబ్లిక్ తెలిసిపోయింది. ఖచ్చితంగా మంచి జరుగుతుందని తెలియజేస్తుంది. అంటే జిల్లా అధ్యక్షులుగా మీరు ఇవాళ పార్టీ కార్యక్రమాల్లో చేపట్టే టీడీపీ నాయకులు సహకారం అందించడం లేదని ఆరోపణ వస్తుంది, ఎంతవరకు నిజం ఉండేది? ఇందాక చెప్పారు, ఆశావాహులు ఉంటారు. ఇది తెలుగుదేశంలో కూడా 7 మంది 8 మంది టికెట్లు ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది, అది తప్పనిసరిగా ఉండడంలో తప్పలేదు. ఖచ్చితంగా వాళ్ళను మేము 1 సీటు 72 నియోజకవర్గాల్లో 1 సీటు తీసుకున్నాం. వాళ్ళందరినీ కూడా వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి వాళ్ళు గెలిపించుకొని వచ్చే తీరాలనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తారు. ఇటువంటివి ప్రతి నియోజకవర్గంలో కామన్. అంటే ఆశించిన వాళ్ళకి ఏదో భరోసా ఇస్తే తప్ప వాళ్ళ పార్టీలు వాళ్ళు భరోసా తీసుకొని వస్తారు. దానికి కొంచెం టైం పడుతుంది. 100% వాళ్ళ నాయకుడు మేము కాదు, జనసేన భరోసా ఇవ్వాల్సిన లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖచ్చితంగా వాళ్ళకు సర్ది చెప్పి, అది మా మీద తిరుగుబాటు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలా. అభ్యర్థి మీద తిరుగుబాటు కాదు తెలుగుదేశం వాళ్ళది. వాళ్ళ పార్టీ అధినేత మీద తిరుగుబాటు, వాళ్ళు సర్దుకుంటారు. మాకు సంబంధం లేని విషయం. సర్దుకొని 100% వస్తారు. వచ్చి వాళ్ళ బాధ్యత, ఈ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత. 72 సీట్లు తెలుగుదేశం తీసుకొని 1 సీటు జనసేనకి ఇస్తే ఎదురు తిరగడం అనేది కరెక్ట్ కాదనే విషయం అధినాయకుడు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. 2 రోజులు వచ్చి వాళ్ళందరూ పనిచేస్తారు. ఒక విషయం అయితే చాలా క్లియర్ చెప్తున్నాను, తిరుపతిలో జనసేన జెండా ఎగరడం ఖాయం. ఆరణి శ్రీనివాసులు గారు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం. ఎందుకంటే ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఉండడం తెలుసు. అభివృద్ధి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి
లేకపోవడం వల్ల జరగలేదు. ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ వల్ల అభివృద్ధి జరగలేదని తెలుసు. మహిళకు న్యాయం జరగలేదు, యువతకు న్యాయం జరగలేదు, రైతుకు న్యాయం జరగలేదు, ఉద్యోగస్తులకు న్యాయం జరగలేదు, ఆఖరికి మందు తాగే వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు. ఇన్ని అన్యాయాలు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని నాయకులు కాదు ప్రజలు అనుకుంటున్నారు. వీళ్ళని దించాలని. మహిళ, రైతు, ఉద్యోగస్తుడు, ఆఖరికి కష్టపడి కార్మికుడు ఏదో కొంచెం తీసుకొని పండుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మీద అగెనిస్ట్గా ఉన్నారు. 2019లో జగన్ రావాలి అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మేము తప్పు చేసినా మేము ఓటేసి ఈ జగన్ పోవాలి అని అంటున్నారు. ఈ యొక్క వైసీపీ పతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది ప్రజల నిర్ణయం. అంటే నగరంలో వైసీపీ కార్పొరేటర్ల విచ్చడితనం పేటరేగిపోతున్న క్రమంలో మీరు దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? నిన్ననే చూశారు మీరు. వాళ్ళ కోడ్ వచ్చేసింది, వాళ్ళకి అధికారం లేదు. పాము తన పిల్లల్ని పామే తింటుందంట. ఆ టైపులో నిన్న వైసీపీ కార్పొరేటర్ చేసిన వీరంగం వైసీపీ కార్యకర్త, అది వేరే పార్టీ వాళ్ళు కాదు, సొంత కార్యకర్త మీదే దౌర్జన్యం చేశారంటే వాళ్ళ యొక్క ఆకలి ఎంత పెద్దది. బకాసురుని ఆకలిని తీరుతుందేమో కానీ ఈ వైసీపీ కార్పొరేటర్ల ఆకలి, వైసీపీ నాయకుల ఆకలి తీరదు. కోడ్ వచ్చేసింది, వాళ్ళది ఏం లేదు. పోనీ బయట తెలుగుదేశం వాడు, జనసేన వాడి మీద అటాక్ అంటే కాదు, తన సొంత పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్త మీదే అటాక్ చేశాడు ఆ కార్పొరేటర్. అంటే కార్పొరేటర్ ఎంత దోపిడీ వ్యవస్థలో ఉన్నారో ప్రజలకు ఇవన్నీ తెలుసు. మనం చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ప్రతి ఒక్కటి తెలుసు. ప్రజలు రెడీగా ఉన్నారు. ఏది మాకు ఓటేయడానికి, వైసీపీని గద్దె దింపడానికి. వైసీపీ మీద ఎంత నెగిటివిటీ ఉందో రాష్ట్రంలో, తిరుపతిలో ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే మీద అంతే నెగిటివిటీ ఉంది. అంటే మాకు డబుల్ అడ్వాంటేజ్, 2 అడ్వాంటేజ్లు, స్టేట్ యాంటీ, లోకల్ యాంటీ, 2 యాంటీలు కలిపితే మాకు ప్లస్. రాష్ట్రంలో వైసీపీ నాయకుల విచ్చలవిడితనం పేటరేగిపోతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ వ్యతిరేకత మాకు రేపు ఓటు రూపంలో మారే అవకాశం ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.